హలో అండి. వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు అమృతంతో విందు. ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోగా ముందుగా మనం వండి పెట్టుకున్న అన్నాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్రై అయిన క్యారెట్ మిశ్రమంలోకి ముందుగా మనం చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. రైస్ ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరొక వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.